నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు చూస్తున్నది 5.1 యాంప్లిఫైర్ అండి. ఇది డిఎస్పి రిమోట్ కిట్ తో యూజ్ చేయడం జరిగింది. జెన్టెక్ రిమోట్ కిట్ నుంచి డిఎస్పి మోడల్ రిమోట్ కిట్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. లోపల ఏ బోర్డ్స్ యూజ్ చేశాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే 6 amp ట్రాన్స్ఫార్మర్, హెచ్డి ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 10,000 MFD 63 volt కండెన్సర్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటు మెటల్ డయోడ్ అనేది యూజ్ చేయడం జరిగింది. పవర్ సప్లై అయితే ఆ విధంగా యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సబ్ ఊఫర్కి ఏమో 4 FET మోనో శక్తి యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సబ్ ఊఫర్ కోసమని ప్రీయాంప్ కోసమని ప్రీఅవుట్ హైటెక్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. ఇది 30 volts వరకు సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా జెన్టెక్ రిమోట్ కిట్ అనేది యూజ్ చేయడం జరిగింది. డిఎస్పి జెన్టెక్ అండి. ఇది చూడడానికి నార్మల్ గానే ఉంటది. అలాగే 5 ఛానల్ పర్పస్ కి వచ్చేలా ఉంటే ఎస్టీకే 5 ఛానల్ బోర్డ్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. 402950 అన్న ఎస్టీకే యూజ్ చేయడం జరిగింది. షాన్ బోర్డ్ అండి. ఇది చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఎస్టీకే అనగానే మనకి ఈ ఛానల్ 50 to 60 వాట్ వరకు వస్తుందండి. అదేవిధంగా సరౌండ్ కోసం అనేది బీటీ బోర్డ్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. సాల్కాన్ కంపెనీ నుంచి బీటీ బోర్డ్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. ఇది సరౌండ్ కోసం యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 ఫ్యాన్స్ అనేది యూజ్ చేయడం జరిగింది కూలింగ్ పర్పస్. అదేవిధంగా స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్ అన్ని కూడా యూజ్ చేయడం జరిగింది. స్పీకర్స్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఐసీలు పోకుండా ఉండటానికి. అదేవిధంగా ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కోసం అని బీటీ బోర్డ్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. క్లాస్ డి బోర్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది డాసన్ కంపెనీ నుంచి. ఇది కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి. నుంచి ఏవి రిసీవర్ లో ఏ క్వాలిటీ వస్తుందో అదే క్వాలిటీ వచ్చిందండి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కూడా. అదేవిధంగా మన జీటెక్ నుంచి డీకోడర్ యూజ్ చేయడం జరిగిందండి 5.1 డాల్బీ డిటిఎస్ కోసం. ఇది కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ప్రాలజిక్ త్రూ అయితే ఎక్సలెంట్ గా మనకి త్రో ఇస్తుంది. సరౌండ్ కూడా చాలా ఎక్సలెంట్ వస్తుంది. కస్టమర్ రివ్యూ కూడా ఉంటుంది, నెక్స్ట్ చూడండి. అదేవిధంగా బ్యాక్ సైడ్ విషయానికి వచ్చేలా ఉంటే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. ఫ్రంట్ లెఫ్ట్ రైట్, అదేవిధంగా సరౌండ్ లెఫ్ట్ రైట్, సబ్ సెంటర్ అనేది యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్యూజ్ హోల్డర్ తో పాటు మెయిన్స్ కార్డు ఉంది. ఎక్స్ట్రా సబ్ ఊఫర్ కోసం సాకెట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఇచ్చేదానికి ప్రతిదానికి కూడా అతను ఫ్యూచర్లో యాక్టివ్ సబ్ ఊఫర్ యూజ్ చేసుకుంటా ఉన్నారు కస్టమర్. ఆ కస్టమర్ గురించి అని ఇక్కడ యాక్టివ్ సబ్ ఊఫర్ కోసం అన్ని అవుట్లు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కోసం అని ఇక్కడ కంట్రోల్ బ్యాక్ సైడ్ లో ఇవ్వడం జరిగింది. ఇది బేస్, ఇది ట్రిబుల్ అండి. ఓకే, ఆ తర్వాత ఇన్పుట్ సెక్షన్ అండి. ఇది ఆప్టికల్ త్రూ లేదు అంటే రిమోట్ ద్వారా మనకి ఇది యూజ్ అవుతుందండి. ఇది ఆప్టికల్, కోఎక్సెల్, హెచ్డిఎంఐ, ఏఆర్సి కూడా ఉందండి, సపోర్ట్ చేస్తుంది. వర్కింగ్ అయితే చాలా ఎక్సలెంట్ సౌండ్ వర్కింగ్ లో ఉందండి. ఇది ఆల్రెడీ టెస్టింగ్ అయిపోయింది, కస్టమర్ కూడా ఫిదా అయ్యారు. అతని మాటల్లో మనం సౌండ్ ఏ విధంగా ఉందనేది కూడా మనం వెళ్దాం మన షాప్ లో. ఓకే, నెక్స్ట్ అయితే సౌండ్ ఏ విధంగా ఉన్నది అనేది డెమో మీకు చూపిస్తాను. డాల్బీ వచ్చినప్పుడు డాల్బీ, డిటిఎస్ వచ్చినప్పుడు డిటిఎస్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా చూపిస్తుందండి. డిస్ప్లే చాలా పెద్ద డిస్ప్లే వచ్చిందండి, దీనికి చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, దీని డెమో విందాం. బయట అవుట్డోర్ లో ఏ విధంగా వస్తుందో చూద్దాం. కానీ ఇది అవుట్డోర్ లో యూజ్ చేయకూడదు, ఓన్లీ ఇండోర్ పర్పస్. ఓకే, మన యాంప్లిఫైర్ ఆన్ చేస్తే ఏ విధంగా వస్తుంది అనేది డిస్ప్లే అనేది మీకు చూపిస్తాను చూడండి. చూసారుగా, ఈ విధంగా వచ్చినాక మనం పవర్ బటన్ అనేది యూజ్ చేస్తే అప్పుడు మనకి ఆప్టికల్ ఆప్షన్లో ఉంది. అది డాల్బీ అయితే డాల్బీ, డిటిఎస్ అయితే డిటిఎస్. అదేవిధంగా ఎఫ్ఎం కూడా దీనికి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదిగోండి, ఈ ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఛానల్స్ అవినా. ఆ తర్వాత ఆక్స్ 1, ఆక్స్ 2, ఆక్స్ 3 ఉంటుంది ఎక్స్ట్రాగానా. ఆ తర్వాత యూఎస్బి పోర్ట్ కూడా ఉంది. ఆ తర్వాత బ్లూటూత్ సెక్షన్ కూడా ఉంది. తర్వాత హెచ్డిఎంఐ, ఆ తర్వాత ఏఆర్సి ఆప్షన్, ఆక్స్ ఆప్షన్,
ఆప్టికల్ ఆప్షన్, కోఎక్సల్ ఆప్షన్ కూడా మీకు డిస్ప్లేలో చూపిస్తుంది. చూసారుగా, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏఆర్సీ ఆప్షన్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ప్రజెంట్ అయితే ప్రోలాజిక్ 2 P-2 అని చూపిస్తుంది కదా. ప్రోలాజిక్ 2 అది మీకు డాల్బీ కంటెంట్ వచ్చినప్పుడు డాల్బీ కంటెంట్, డిటిఎస్ కంటెంట్ వచ్చినప్పుడు డిటిఎస్ అని, ప్రోలాజిక్ 2 వచ్చినప్పుడు ఈ విధంగా చూపిస్తుంది. అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. డాల్బీ, డిటిఎస్, ప్రోలాజిక్ వచ్చినప్పుడు డిస్ప్లే ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది కూడా. మనం ప్రజెంట్ ఏ కంటెంట్ యూజ్ చేస్తే ఆ కంటెంట్ అనేది డిస్ప్లేలో వస్తుంది. చూడండి, ఇప్పుడు నేనైతే ప్రజెంట్ అయితే ఆప్టికల్ కనెక్షన్ పెడుతున్నాను. ఆప్టికల్లో మీకు అక్కడ కంటెంట్ ఏది ప్లే అయితే అది మీకు డిస్ప్లే అనేది మీకు చూపిస్తుంది. ఇదిగోండి డాల్బీ డిజిటల్. ఇప్పుడు నేను కంటెంట్ అనేది డాల్బీ డిజిటల్ ప్లే చేశాను. ఇక్కడ మీకు లోగో కూడా ఇక్కడ పర్మనెంట్గా మీకు డాల్బీ డిజిటల్ అని ఉంటుంది. ఇదిగోండి డిటిఎస్ ఫైల్ వేసినప్పుడు డిటిఎస్ ఫైల్ ఇక్కడ డిటిఎస్ అని చూపిస్తుంది. ఇది పర్మనెంట్గా ఉండిపోద్ది. ఇక్కడ ఆ సాంగ్ ప్లే అనేసేపు ఇక్కడ పర్మనెంట్గా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనం డాల్బీ ప్లే చేసామంటే డాల్బీలో ఉండిపోతుంది. అలా మళ్ళీ మనం కంటెంట్ మార్చిన వెంటనే ఇక్కడ మళ్ళీ పెద్ద డిస్ప్లే వచ్చి ఆ తర్వాత డాల్బీ డిజిటల్ అని చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ప్రోలాజిక్ 2 యూజ్ చేసామంటే మనకి ప్రజెంట్ చూపిస్తుంది, అలా ప్రోలాజిక్ 2 అనే చూపిస్తుంది MP3 ఏది ప్లే చేసినా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆడియో ఏ విధంగా, సౌండ్ ఏ విధంగా వస్తుంది అనేది మనం చెక్ చేద్దాం. వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు చూస్తున్నది అయితే 5.1 టోటల్ JBL స్పీకర్స్తో మన డిఎస్పీ యాంప్లిఫైర్తో పాటు ఇస్తున్నాము. 1600 ఇన్ఫినిటీ సబ్ వూఫర్ అండి. అదేవిధంగా ఈ 350 వాట్ ఈచ్, ఒకటి 350 వాట్ది. అలాగే మొత్తం JBL స్పీకర్స్ అండి. స్పీకర్స్తో పాటు మనం ఇవ్వడం జరుగుతుంది కస్టమర్కి. కస్టమర్ పేరేమో శివశంకర్ గారు. సార్ మాటల్లో మనం విందాం ఏ విధంగా మనల్ని అప్రోచ్ అయ్యారో ఏంటనేది. సార్ కొద్దిగా తిరిగి చెప్పండి. నేను యూట్యూబ్లో చూసి ఇచ్చానండి. వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు షాప్కి రమ్మన్నారు. షాప్కి వస్తే డెమో చూశాను. డెమో చూసి నాకు 5.1 ఆర్డర్ చేయించాను. ఇప్పుడు అది డెలివరీ ఇస్తున్నారు నాకు. మీరు ఎక్కడి నుండి వచ్చారండి? మద్దిలపాలెం. మీరు ఉండేది బేరులో ఉంటున్నాను. ఇది అక్కడికి తీసుకెళ్తాను. ఇది అక్కడ తీసుకెళ్తున్నానండి బేరెన్కి. అది కార్గో వేయడానికి మంచి ప్యాక్ చేసి ఇమ్మానండి వెళ్ళి. ఇప్పుడే డెలివరీకి నాకు ఇచ్చారు, చెక్ చేసి ఇస్తున్నారు, తీసుకెళ్తాను. సౌండ్ అలా హ్యాపీగా ఉంది. లోపల చెక్ చేశారు, బయట కూడా చెక్ చేశారు. నాకు సాటిస్ఫైగా ఉంది. బాగా ఇది అవుట్డోర్ లో కావాలన్నా సరే మా ఫ్రెండ్స్ కూడా చెప్తాను. ఓకేనండి. అవుట్డోర్ లో ఎప్పుడు పెట్టకూడదు, ఇండోర్ డాల్బీ డిటిఎస్ కంటెంట్ కోసం మనం ప్లే చేసుకొని కావాలంటే స్క్రీన్ మన థియేటర్ రూమ్ లో పర్సనల్ గా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇంట్లో హాల్లో పెట్టుకున్నా పర్వాలేదు, కానీ అవుట్డోర్ లో ఎప్పుడు యూజ్ చేయాలి. ఓకేనండి, థ్యాంక్ యూ. హ్యాపీ కదా మీరు? ఓకే ఓకే.